హాయ్ ఫ్రెండ్స్, చిక్కుడుకాయ కాలీఫ్లవర్ టమాటా ఎలా చేయాలో చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని వాటర్ వేసి వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు కొద్దిగా సాల్ట్ అలాగే కాలీఫ్లవర్ ముక్కల్ని ఇందులో వేసుకొని ఒక్క ఉడకనిస్తే సరిపోతుంది. కాలీఫ్లవర్ ముక్కలు శుభ్రం అవుతాయి, అందులో ఏదైనా పురుగు ఉన్నా చనిపోతుంది. ఇప్పుడు వాటర్ అంతా స్ట్రెయిన్ చేసి కాలీఫ్లవర్ ముక్కల్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక గిన్నె పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, 2 మిరపకాయలు వేసి పోపు వేగిన తర్వాత 2 పెద్ద ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసి ఉల్లిపాయ ముక్కలు పచ్చివాసన పోయిన తర్వాత కొద్దిగా కరివేపాకు, పచ్చిమిర్చి కూడా అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని ఇవి వేగనివ్వాలి. అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు కొద్దిగా ఒక చిన్న టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయిన తర్వాత చిక్కుడుకాయ ముక్కల్ని వేసుకోవాలి. చిక్కుడుకాయ ముక్కలు కలుపుకున్న తర్వాత ఆల్రెడీ మనం ముందుగా కాలీఫ్లవర్ ముక్కల్ని ఉడికించి పెట్టాం కదా, లైట్గా ఆ ముక్కల్ని వేసుకొని కలుపుకోవాలి. ఇవి కొద్దిగా మగ్గనివ్వాలి. మూత పెట్టుకొని లైట్గా మగ్గిన తర్వాత అప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 3 పెద్ద టమాటా ముక్కలు తీసుకున్నాను. కొద్దిగా ధనియాల పొడి, వేయించి పెట్టుకున్న జీలకర్ర పొడి, సరిపడా కారం వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి. ముందుగా టమాటా ముక్కలు బాగా మగ్గిన తర్వాత ఆ తర్వాత కొద్దిగా వాటర్ వాటర్ వేసిన తర్వాత మూత పెట్టి కూరని మగ్గనివ్వాలి. ఇప్పుడు కంప్లీట్గా ముక్కలన్నీ ఉడికిపోయిన తర్వాత కొద్దిగా కొబ్బరి పొడిని కూడా వేసుకొని మరొక 2 లేదా 3 నిమిషాలు ఈ కూరని మగ్గనివ్వాలి. అంతేనండి. చివరిగా కాస్త కొత్తిమీరలను చల్లి వేడివేడిగా సర్వ్ చేసుకోండి. అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే చిక్కుడుకాయ కాలీఫ్లవర్ టమాటా రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.